చిత్తం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాము. అందరము కూడక పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటలను శ్రద్ధగా వినాలని, మనందరము కూడక జాగ్రత్తగా ఆ మాటలను గ్రహించాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచూ ఉన్నాను. స్తోత్రం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మాటలను వినుచున్నప్పుడు మన హృదయములు తెరవబడి మన జీవితాలు ఏమవ్వాలమ్మా? మార్చబడాలి. నిజంగా అది గొప్ప మాట. చాలా మందికి అర్థం కాదు. యేసు ప్రభు వారి గురించి వాక్యం చెప్తున్నప్పుడు, ఎందుకయ్యా మీరు వరకు ఇక్కడ వాక్యాలు చెప్పేది, మాకేం అవసరం ఆ మాటలు, వాటి వల్ల మాకేం ఉపయోగం ఉంది, మీకు అవసరమైతే మీరు చూసుకోండి, మాకెందుకు అన్నప్పుడు, నిజంగా యేసు ప్రభు వారు మాట్లాడారు, నా మాట ఎలాంటిదంట? ఆయన మాట అగ్ని వంటిది కాదా, బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా, నశించిపోతున్న జీవితాలను మార్చేటువంటి గొప్ప మాట కాదా, పాతాళానికి చేరువైన వారిని పరలోకములోనికి తీసుకొచ్చేది కాదా, ఆదరణ లేని వారికి ఆదరించే మాట కాదా. నిజంగా ఈ మాటలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఎంత గొప్ప సందేశములను మనం ఎందుకు వదిలిపెట్టుకున్నామని బాధపడాలి. ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థమును ఒకసారి ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఇది మంచా చెడా? మంచి అయితే మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది, చెడు అయితే మనకు అవసరం లేదు అనుకోవాలి. కాబట్టి మంచి మాటలను వినుచున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడు అనేది ఏమవుతుందమ్మా? పోతుంది. ఆమె అంతే కదా. ఏంటో చెడు ఉందనుకోండి, మంచి నీళ్ళు పోసి కడిగినప్పుడు చెడంతా కూడా బయటకు పోయి ఆ మంచి నీళ్ళు లోపల మొత్తం కూడా ఉపయోగపడేటట్టుకుంటాయి. అందుకని దినమందు ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను, ఎక్కువ సమయం కూడా కాదు. ఒక్క మాట చదువుకుందాం, జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త కొంత సమయం జాగ్రత్తగా విందాం, ఆలోచిద్దాం, మనం కూడా ఆలోచిద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించను గాక. ఆమేన్. ఇక్కడ జరిగినటువంటి సందర్భం చాలా విలువైనటువంటి సందేశం ఇది. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించినప్పుడు పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారిని ఇంకొక వ్యక్తి బరబ్బాను ఇరువురిని తీసుకొచ్చారు. వాళ్ళకు ఆ పండగ సందర్భంగా ఎవరైనా కొంతమంది ఖైదీలను విడుదల చేసేటువంటి అధికారం ఎవరికి ఉన్నది? పిలాతుకున్నది. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదో, మన భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము ఆగస్టు 15న కొంతమంది ఖైదీలను ఏం చేస్తారమ్మా? విడుదల చేస్తారు. ఎందుకు విడుదల చేస్తారంటే, ఓకే ఇన్ని రోజులు వీళ్ళు ఉన్నారు కదా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి విడుదల చేద్దామని వాళ్ళని చేస్తారు. కాబట్టి అదే విధముగా వీళ్ళకు కూడా ఆ పస్కా పండుగ అనేటువంటి ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏం చేస్తారంటే, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతుకు నచ్చినటువంటి ఎవరో ఒక వ్యక్తిని ఆయన విడుదల చేయొచ్చు. కాబట్టి పిలాతుకు నచ్చినట్టు విడుదల చేసే అధికారం ఉన్నా మరలా జన సమూహాన్ని అడుగుతాడు. ఒక సందర్భంలో ఏమని అడుగుతారంటే, ఇదిగో నేను సందర్భాన్ని బట్టి చూస్తే ఎవరినైనా విడుదల చేయాలి, ఎవరిని చేయాలని అక్కడ ఉన్న వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, బాగా గమనించి ఆలోచించినప్పుడు బరబ్బాను యేసు ప్రభు వారిని ఇద్దరిని జన సమూహములు తీసుకొని వచ్చి న్యాయ సభ ఎదుట నిలబెట్టారు. ఇద్దరిని నిలబెట్టారు.
ఒకవైపు ఏమో బరబ్బా ఉన్నాడు, మరోవైపు ఏమో యేసు ప్రభువారు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని నిలబెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే బాగా గమనించి ఆలోచించండి. ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. అక్కడ చూడండి 12వ వచనం. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని వీరు చెప్పువాని నేను ఏమో చేయుదునని మరలా వాడిని అడిగను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేస్తారు. ఇప్పుడు కేకలేస్తున్నారు. ఏమని కేకలేస్తున్నారంటే యేసు ప్రభు వారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. ఇప్పుడు ఒక మనిషిని శిక్షించమని మీరు 100 మంది చెప్పారు అనుకోండి, శిక్షించాలా శిక్షించకూడదా చెప్పండి. మీరు 100 మంది చెప్తే శిక్షించాలా శిక్షించకూడదా? ఎందుకు శిక్షించాలి? అందరూ చెప్పారు కాబట్టి శిక్షించాలా? ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి శిక్షించాలా? చెప్పండి. శిక్ష వేసేవాడు కూడా ఆలోచిస్తాడు. మంది ఎక్కువ చెప్పారని కాదు, పరిస్థితులు అలా ఉన్నాయని కాదు, వీడికి శిక్ష వేయటానికి ఏదైనా తప్పు వీళ్ళలో ఉందేమో అని ఎదుగుతాడు. శిక్ష వరకేయదు, శిక్ష వేయటానికి ఏముండాలి? తప్పు ఉంటేనే శిక్ష వేయాలి, తప్పు లేకుండా శిక్ష వేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లవాడిని కొట్టారు అనుకోండి, వరకు అడుగుతారు ఎందుకు కొట్టావంటే తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు. అదే తప్పు చేయకపోతే కొట్టొచ్చా? తప్పు చేయకుండా కొట్టారు అనుకోండి, దానికి ప్రతిఫలం అనుభవించాలి, తప్పదు. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నారు చూడండి పిలాతు. అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువానిని నేనేమి చేయుదని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. ఇప్పుడు అందుకు 14 చదువు. అందుకు పిలాతు ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేశాను? ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? జన సమూహం ఎక్కువ మంది ఉన్నారు, గుంపులు గుంపులుగా వచ్చారు, వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరందరూ వీరిని సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నాడే, సిలువ వేయటానికి ఇతడేమైనా తప్పు చేశాడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ రోజులలో ఎవరైనా వచ్చి మీరు ఈ పని చేయొద్దు, మీరు ఇలా మాట్లాడొద్దు, మీరు ఇలా ఉండొద్దు, నువ్వు వెళ్ళొద్దు అన్నప్పుడు ఏ తప్పు చేసావని నువ్వు చెయ్యొద్దు అని అంటున్నారు. చెప్పండి, నువ్వేమో తప్పు చేసావమ్మా? మరి ఎందుకు అంటున్నారు? కొడుతున్నారు. దేనికి కొడుతున్నారు? ఏ తప్పు చేశారని కొడుతున్నాడు? ఏ తప్పు చేశారని తిడుతున్నారు? ఏ తప్పు చేశారని తిడుతున్నారు? చెప్పండి. ఏ తప్పు చేశారని ఆటంకపరుస్తున్నారు? అదే కదా అడండి. అందుకు పిలాతు ఏమంటున్నాడు? అతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వాళ్ళ దగ్గర జవాబు ఉంటే బాగుండు. సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు. కానీ ఏం మాట్లాడుతున్నారు? వాడిని చంపేయండి, వాడిని సిలువ వేయండి, వాడిని సిలువ వేయండి. సమాధానాలు చెబితే బాగుండు. ఎందుకు ఆపాలి, ఎందుకు వెళ్ళకూడదు అని అడిగితే సమాధానాలు ఉంటాయా? సమాధానాలు ఉండవు. ఏమంటారు? వద్దంటే ఎందుకంటే ఎందుకు అనేదానికి క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం లేదు. ఇప్పుడైతే ఏం చేశారు? మరలా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని గట్టిగా కేకలేస్తున్నాడు. అప్పుడు పిలాతు ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి పిలాతు ఏమంటున్నాడు? ఎక్కువగా కేక వేసి పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు. ఎవరిని సంతోష పెట్టాలి? మనుషులను సంతోష పెట్టడానికి చెడు చెయ్యని వాడిని కూడా కొట్టేస్తున్నారు. ఆమేన్. తప్పు చెయ్యని వాళ్ళ మీద కూడా నేరాలు చెప్పేస్తున్నారు. ఎవరిని సంతోష పెట్టడానికి? మనుషులను సంతోష పెట్టడానికి. ఇప్పుడు అధికారంలో ఉంటారు కొంతమంది, కొంతమంది ఉద్యోగములలో ఉంటారు, కొంతమంది రక్షక భటులు ఉంటారు. మేమేం తప్పు చేయలేదయ్యా, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావంటే వాళ్ళను సంతోష పెట్టడానికి మిమ్మల్ని ఏమైనా చేస్తాం. ఎవరిని సంతోష పెట్టాలి? మనుషులను సంతోష పెట్టాలి. అంటే మనుషులను సంతోష పెట్టడానికి సిలువ వేయటం కరెక్టేనమ్మా? నీవు ఇంకొక మనిషిని సంతోష పెట్టడానికి ఈ మనిషిని చంపొచ్చా? నిజంగా ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి. ఒకసారి ఆలోచించండి.
ఇక్కడ పిలాతు అప్పగించేటువంటి అర్హత వండిన వాడే కాదనట్లా. దేవుడు యేసు ప్రభు వారిని సిలువ వేయమని చెప్పాడు కాబట్టి లేఖనాల ప్రకారం సిలువ వేయాలి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ ఇతని మీద ఒక తప్పే మోపాల్సి వచ్చిందంటే మనుషులను సంతోషపెట్టే పరిస్థితి వచ్చిందమ్మ. ఈరోజు ఎవరిని సంతోష పెట్టడానికి బతుకుతున్నారు జనాలు ఎక్కువ? ఎవరిని సంతోష పెట్టాలమ్మా? నిజంగా చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలి? మనుషులను సంతోష పెట్టాలా, దేవుని సంతోష పెట్టాలా? మనుషులనే సంతోష పెట్టడానికి ప్రయాసపడుతున్నా. ఏందమ్మా, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నావు కదా, నువ్వేందమ్మా అందరూ ఉంటే నువ్వు న్యాయం వైపు నిలబడలేదంటే, నేను ఒక్కదాని ఇటు పక్క నిలబడితే నాకు రేపు ఊరే సపోర్టు, నలుగురితో నారాయణ, నేను నలుగురు వెళ్ళిపోతాను, ఎలా కుదురుద్ది? పిలాతు అధికారము కలిగిన వాడు ఎవరిని సంతోష పెట్టాలనుకున్నాడు? మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడు. జనముల్లోనికి ఎవరిని పంపించాడు? ఇప్పుడు చెప్పాలి, జనముల్లోనికి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? ఇక్కడ నరహంతకుణ్ణి, వ్యభిచారుణ్ణి, క్రూరుణ్ణి, ద్రోహుణ్ణి, దొంగను ఎవరిని పంపించాడు? రే, ఈ జన సమూహంలో నీకు పంపియద్దురా, ఈడు పోతే జనాలను కాటేస్తారా, జనాల జీవితాలను పాడు చేస్తారా, ఈడు మానభంగాలు చేసేవాడు, నరహత్యలు చేసేవాడు, దోచుకునేవాడు అంటే వాడిని సంతోష పెట్టడానికి నేను ఏదైనా చేస్తాననే లోకం ఇది. వాడిని వదిలిపెట్టడానికి లేదు. వీడు చెడ్డోడయ్యా, ఎందుకు వదిలిపెడుతున్నారంటే వాడు నాకు ఏదో ఇచ్చాడు, నేను వాడిని వదిలేస్తున్నాను. లంచం. అతన్ని సంతోష పెట్టాలి. పైనుంచి ఎవరో చెప్పారంట, వాళ్ళని సంతోష పెట్టడానికి దొంగను కూడా లోకంలోనికి వదిలేస్తున్నారు, వ్యభిచారులను కూడా లోకంలోనికి వదిలేస్తున్నారు, మానభంగాలు చేసే వాళ్ళని కూడా లోకంలోనికి వదిలేస్తున్నారు, నరహంతకులను కూడా లోకంలోనికి వదిలేస్తున్నారు. వీళ్ళు మళ్ళా జనాలలోనికి వచ్చి మరలా ఒక నెలకో 10 రోజులకో 2 నెలలకో ఎవరొకరు చంపుతారు, మళ్ళా శిక్షలు పోతారు. నిన్ననే కదా వీడికి శిక్ష పడింది, ఎందుకు మళ్ళా పని చేశాడంటే మళ్ళా వీడికి ఏదో ఒక అవకాశం వస్తుంది, మళ్ళా వీడు మళ్ళా బయటకు వస్తారు. శిక్షలు పడట్లా, మరి శిక్షలు ఎవరికి పడుతున్నాయి? ఆమేన్. ఎవరికి పడుతున్నాయమ్మా? మంచి వాళ్ళకే శిక్షలు పడుతున్నాయి. చెడ్డ వాళ్ళకి పడితే బాగుండి, చెడ్డ వాళ్ళకి శిక్షలు పడితే మళ్ళా చెడు చేయుడు. పడటలా శిక్షలు, మంచి వాళ్ళకే శిక్షలు పడుతున్నాయి. మంచి వాళ్ళనే జనాలు మెచ్చుకుంటున్నారు, మంచి వాళ్ళని జనాలు ఆదరిస్తున్నారు, మంచి వాళ్ళ వైపే మెగ్గు చూపుతున్నారు. ఈ రోజులలో చాలా మంది దేవుని వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రజలను సంతోష పెట్టడానికి చెప్తుంటారు. ఎవరో వచ్చారు, వచ్చినోడు వాడు అర్హత లేనోడిని ప్రేమించుకోకర్లా, వాడిని సంతోష పెట్టడానికి దేవుణ్ణే పక్కన పెట్టేసే రోజుల్లో లేమా? ఒక పెద్ద నాయకుడు వచ్చాడు. ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? దేవుని సభ. ఈ దేవుని సభలోకి వచ్చినామంటే వాక్యం చెప్తున్న దైవజనుని ఆగండి, నాయకుడు వచ్చాడు తర్వాత చెప్తారు అంటున్నాడు. నాయకుడు వచ్చాడు, నువ్వు ఆగమన్నాడంటే దేవుణ్ణే ఆగమన్నట్టే కదా. అయ్యా కాదండి, నువ్వు ఆగండి, అసలు నేను తర్వాత సంగతి. వీళ్ళకి కూడా పట్టినటువంటి పరిస్థితి ఏంటంటే బైబిల్ ఇట్లా మూసేసి బాగుంటాయా అని ఆయన కొంచెం తల ఉంచేది నాకు అర్థం కాలేదు. ఎవరైతే నీకెందుకు, వాడు ఎమ్మెల్యే కానీ, లేకపోతే గొప్పవాడు కానీ, లేకపోతే వాడి లోకంలో గొప్పవాడు కానీ, లేకపోతే అంత ధనవంతుడు కానీ, అధికారి కానీ, ఏదైనా కానీ దేవుని ముందు అందరూ చిన్నవాళ్లే. దేవుని తర్వాత ఎవరైనా చూడండి, కావాలంటే కొంతమంది దైవజనులు ఉంటారు, వీళ్ళు కొంతమంది మీద ఆధారపడి బతికేవాళ్ళు. వీళ్ళందరూ కొంతమంది మీద, లోకంలో వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. వాళ్ళు రాగానే వీళ్ళు సరౌండింగ్ అయిపోతారు. ప్రేమిస్తున్నాను అంటారు. వీళ్ళనైనా ప్రేమించాను, మరి ఈ మనిషిని ప్రేమించవా? అర్థమవుతుందా? ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఈ మనిషిని అంతే ప్రేమిస్తున్నావు, ఆ మనిషిని కూడా అంతే ప్రేమించాలిగా. అంటే ఈ మనిషిని కొద్దిగా ఎక్కువ, ఈ మనిషిని కొద్దిగా తక్కువ ప్రేమించున్నావంటే ఆ మనిషిని సంతోష పెట్టడానికి ఏదైనా చేస్తావా? ఈ మనిషిని సంతోష పెట్టాలి. ఎందుకు? ఆ మనిషిని సంతోష పెట్టకపోతే ఈసారి ఏదైనా అవసరమైనప్పుడు నా వైపు చూడడు. ఎంత ఘోరమైన పరిస్థితిగా మారిపోయింది తెలుసా పరిచర్యలు కూడా. మనుషులను సంతోష పెట్టుటకు, జన సమూహమును సంతోష పెట్టుటకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తున్నాడు. అయ్యా, లేఖనాల ప్రకారం యేసు ప్రభు సిలువకు పోవాలి కదంటే పోవాలి కాదని అన్నట్లా. ఇదిగో ఏమని రాయబడింది? లేఖనముల ప్రకారము ఆయన అప్పగించబడుచున్నాడు గాని ఏ మనుషుని చేత అప్పగించబడునో
ఆ మనుషునికి శ్రమ వాడు పుట్టకుండిని ఎడల వానికి మేలు. అంత బాగా రాశాడు తెలుసా. లేఖనాల ప్రకారం అప్పగించాలి తప్పట్లా, కానీ అప్పగించేటువంటి స్థితి ఇస్కరియోతు యోధాకి ఎందుకు వచ్చింది? ఇంకొకళ్ళ అప్పగించవచ్చుగా. యోధాకి ఎందుకు వచ్చిందమ్మా? ఆమేన్. అపవాదికి చోటిచ్చాడు కనుక. అపవాదికి చోటు ఇవ్వకపోతే ఇంకొకడు వచ్చేవాడేమో. ఆ మనుషుడు పుట్టక ఉండిని ఎడల వానికి, వాడు పుట్టకపోతే మంచిది. కాబట్టి ఇప్పుడు పిలాతు అధికారం కలిగిన వాడు మనుషులను సంతోష పెట్టాలా, లేకపోతే న్యాయం వైపు తిరగాల? న్యాయం వైపు తిరగాలి. న్యాయం వైపు తిరిగితే తనకి చివరికి మిగిలేది చెప్పే. మళ్ళా జన సమూహం అంతా అధికారం వద్దు, నాకు అవసరం లేదని దింపుతారు, నాకు భయం. కానీ అధికారులను నిర్ణయించేవాడెవడు? ఆమేన్. మనుషులు ఊహ ఒక లెక్క ఉంటది, ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. ఈసారి ఇబ్బంది లేదు, నేనే ఖచ్చితంగా గెలుస్తాను అనుకుంటారు. కానీ దేవుడు నిన్ను నిలబెట్టకపోతే కనీసం నువ్వు దరిదాపులో కూడా నీకు అర్థం కాలేదేమో. రాజ్యముల మీద అధికారులను నియమించువాడు, అధికారులను దించువాడు ఆయనే. ఇది కేవలం నామకార్థం కోసం ఇదంతా జరిగేది. మనమేమనుకుంటామంటే మేమందరము నిలబెట్టాము, అధికారులను చేసామంటాం. మనము కాదు, దేవుడు అధికారం ఇస్తేనే అధికారం అవుతాడు, అధికారం ఇవ్వకపోతే అధికారి కాడు. అది దేవుని స్వాధీనంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ జన సమూహమును సంతోష పెట్టవలనని మనుషులు, ఇది పిలాతు ఏం చేశాడంట? జన సమూహములను సంతోష పెట్టవలనని మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి, ఎంత బాగా చూడండి, బరబ్బను విడుదల చేసిందంట. ఎవరిని సంతోష పెట్టడానికి? జన సమూహమును సంతోష పెట్టడానికి బరబ్బను విడుదల చేశాడు. ఆ సందర్భం చెప్తాను, ఆగండి. బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. జన సమూహాన్ని సంతోష పెట్టడానికి యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడంట? సిలువ వేయటానికి అప్పగిస్తున్నాడు. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వద్దాం, ఒకసారి చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట, మీరు మరలా యేసుక్రీస్తు వారిని అనేటువంటి ఒక మాట ఉంటుంది చూడండి. బైబిల్ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6 చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం అంట చూడండి. 5, 6 వచనాలు జాగ్రత్తగా. 6, 5, 6 వచనాలు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. ఎందుకు వేయుచున్నారు వీళ్ళు మరలా సిలువ? ఎందుకు తప్పిపోయారు? చూడండి, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, రుచి చూసిన తర్వాత, అంతా తెలిసిన తర్వాత కూడా తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారు అక్క? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇక్కడ ఎందుకు తప్పిపోయారు చెప్పేస్తే మనం ముగించుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకు తప్పిపోయారంట? దేనికి తప్పిపోయారు? బాగా గమనించి ఆలోచించండి. దేవుని దివ్య వాక్యము అంటే వాక్యము తెలుసు వాళ్ళకు. ఏంది వాక్యం? ఏం చెప్తుంది? అదే వాక్యం ఏం చెప్తుంది? సత్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది, సత్యం చెప్తుంది. సత్యం అంటే న్యాయం చెప్తుంది. ఇంకేం చెప్పలేదా? ఏం చెప్పింది? ఎలాగ బ్రతకాలి చెప్తుంది. అది ఎలాగా? నీతిగా. అంతేనా వాక్యం చెప్తుంది? ఇంకేం చెప్పలేదు మీకు? బాగా ఆలోచించండి. ఏం చెప్పలేదా? అంత బాగా నేర్చుకున్నాను. వాక్యం మనకి ఏం చెప్తుందంటే ఆజ్ఞలు చెప్పింది. మనం ఎలా నడుచుకోవాలో చెప్పింది. అది ఆజ్ఞలు అనాలంట. ఈ ఆజ్ఞలు ఏం చెప్పినాయి? నీ జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి ఆజ్ఞ, నీ జీవితంలో మొట్టమొదటి స్థానము
దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే దేవునికి ఇస్తే ఎవరు సంతోషపడతాడు? దేవుడు సంతోషపడతాడు. దేవుడికి ఇవ్వకపోతే దేవుడు బాధపడతాడు. ఇప్పుడు వాక్యం తెలుసు కదా అందరికి, బాగా వినండి. నేను ఎప్పుడు కూడా క్రైస్తవులు మనం ప్రార్థనకు వస్తున్న మన గురించే మాట్లాడతాం. ఎందుకంటే మనలో చాలా మంది కూడా బలహీనులు అయిపోతున్నాం కాబట్టి మన గురించి మాట్లాడతాం జాగ్రత్తగా. ఇప్పుడు వాక్యం తెలుసు. ఏ దానికంటే బంగారము కంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, వజ్ర వైడూర్యాల కంటే, చివరికి నీ ప్రాణం కంటే కూడా దేవుడే ఎక్కువ. అది క్రైస్తవునికి తెలిసిన మాట. లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు, క్రైస్తవునికి తెలుసు. ఇప్పుడు పిలాతుకు ఏమి తెలియదు. ఏమన్నా తెలుసమ్మా? ఏమి తెలియదు. ఇప్పుడు ఒక పక్క ఎవరున్నారు? బరబ్బా. మరో పక్క ఎవరున్నారు? యేసు ప్రభు. ఇప్పుడు బరబ్బా ఎలాంటోడు? బందిపోటు దొంగ, ఇంకా నరహంతకుడు, మానభంగములు చేసేవాడు, దోచుకునేవాడు బరబ్బా. ఇటు పక్క ఎవరున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎలాంటోడు? పరిశుద్ధుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, ఇంకెన్నో ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఇప్పుడు శిక్ష వేయాలంటే బరబ్బాకి వేయాలా, యేసు ప్రభుకి వేయాలా? ఇప్పుడు బరబ్బాకు శిక్ష వేయమని అందరూ నచ్చుతున్నాం ఇప్పుడు మనం. అదే మనము ఆ పరిస్థితిలో ఉంటే, అప్పుడు కూడా మనం ఉంటే యేసు ప్రభువు శిక్ష ఏమంటామా, బరబ్బాకు శిక్ష ఏమంటామా? అప్పట్లో మనం ఉండుంటే. ఎందుకని? అక్కడ అందరూ అదే మాట మీద ఉన్నారు. అంతేనమ్మా? ఇంకేమి లేదా? అంతే కదా? ఓకే, అప్పుడంటే పక్కన పెట్టేయండి. ఆ కాలంలోకి మనం పోలేం కదా, పోగలమా? మొదట 30 సంవత్సరాల కాలంలోకి పోలేం కదా, 35 సంవత్సరాల కాలంకి. ఇప్పుడు ఇటు పక్క యేసు ప్రభు ఉన్నాడు, ఇటు పక్క బరబ్బన్ ఉన్నాడు. ఎవరికి శిక్ష ఏమంటే ఎవరికి ఏమని చెప్తాం మనం? ఇప్పుడు నిజంగా చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాం, తప్పేం లేదు. ఎవరికి మేము చదువుతామమ్మా? బరబ్బాకి ఏమంటామా కదా? మరి ఊరికి ఏమంటాం? బరబ్బాకేనా? నిజంగా బరబ్బాకేనా? నిజంగా బరబ్బాకేనా? ఆమేన్. బరబ్బాకేనా? ఇప్పుడు బరబ్బా అంటే ఎలాంటోడు? లోకము, నరహంతకుడు, దోహి, అబద్ధములాడువాడు, మోసములు చేసేవాడు, మాయ మాటలు చెప్పేవాడు, అవసరం ఉన్నప్పుడు వచ్చేవాడు, అవసరం తీరిన తర్వాత పోయేవాడు, వాడు బరబ్బా అంటే. యేసు ప్రభు అంటే సత్యవంతుడు, న్యాయవంతుడు, ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నీతో ఉండేవాడు. ఇప్పుడు ఇటు పక్క నిన్ను బరబ్బా లాంటి నీ లోక మనుషులు పిలుస్తున్నారు, ఇటు పక్క యేసు ప్రభువు లాంటి యేసు ప్రభువే నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు లోక మనుషులు పిలిచినప్పుడు యేసు ప్రభువును కావాలంటామా, లోక మనుషులను కావాలంటాం? చెప్పండి అమ్మా. నిజంగా అట్లా అంటాం? అంటమ్మా? అంటాం కదక్క. ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉంది అక్క. ఎవరిది? మనోళ్ళది. మనోళ్ళూరు, మన అన్నోళ్ళు, మన తమ్ముళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధాలు, ముఖ్యమైన ఇంపార్టెంట్. వీళ్ళు మంచోళ్ళ యేసు ప్రభుతో పోల్చుకుంటే? ఇప్పుడు చెప్పండి నాకు. యేసు ప్రభుతో పోలిక చూస్తే వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళే. అంటే ఒక రకంగా చెప్పాలంటే బరబ్బాలే, యాజ్ ఇట్ ఈస్ బరబ్బాలే. ఇటు పక్కన యేసు ప్రభు, అప్పుడు యేసు ప్రభు, ఇప్పుడు యేసు ప్రభు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మా ఇంట్లో ఈ కార్యం ఉంది, వస్తావా రావన్నారు. బాగానండి, వస్తావా రావన్నారు. ఇటు పక్క ఏమో యేసు ప్రభు వారు ఉన్నారు, ఇదిగో ఆయన ఏం మాట్లాడు. అప్పుడు మాట్లాడలేదు, మంచోడు పాప ఆయన. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు, మెదలకుండా చూస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నారంటే వీళ్ళు వస్తావా రావన్నప్పుడు మనం ఏమంటున్నామంటే, ఇక్కడ పిలాతు ఏం చేశాడు? జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడు. ఇప్పుడు మనకు కూడా ఎవరిని సంతోష పెట్టాలని మనసు ఉంది అంటే, ఇప్పుడు బరబ్బా కోరుకున్నామా లేదా? మనకు కూడా కథ అనిపిస్తుంది కదా. బాగపోతే వాళ్ళు బాధపడతారు, యేసు ప్రభు బాధపడ్డా? అసలు ప్రార్థనకు ఒకప్పుడు ఎలా నిలబడేవాళ్ళు తెలుసు కదమ్మా. కొంతమంది ప్రాణం పోయినా యేసు ప్రభుతో ఉంటానన్నాడు, చిన్న విషయాలు కూడా తప్పిపోయారు. ఎందుకు పోయారమ్మా? ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే, ముఖ్యమైన పని. ఏం ముఖ్యమైన? యేసు ప్రభు కంటే అంత ముఖ్యమైందా? మీరు అనుకోవచ్చు మంచోడు. నేనేం చెప్తున్నాను, నాకైనా ఎవరికైనా నేనైనా కూడా యేసు ప్రభు కంటే మంచోళ్ళం కాదు. వాడు మా బంధువైనా పర్లేదు, మా అన్నదమ్ములైనా పర్లేదు, మా అక్క తమ్ములైనా పర్లేదు, మా సహోదరులైనా పర్లేదు, యేసు ప్రభు కంటే ముఖ్యమైన వాడు కాదు.
ఇప్పుడు నేనేం చెప్పాలంటే సిలువ వెయ్యండి అని చెప్పాలా, వద్దు నేను సిలువ వద్దు ఆయనను విడుదల చేయండి అని చెప్తామా? ఆమేన్. ఎందుకంటే పరిస్థితులకు అనుకూలంగా మనము మారిపోతున్నాం. అప్పుడు వాళ్ళనంటే ఇస్కరియోతు యోధ దుర్మార్గుడు సంచిలో పడ్డ డబ్బులన్నీ తీసుకుంటున్నాడు, అదే నేనేంటేనా, నువ్వైంటే వాడికంటే డేంజర్గా మారేవా. దేవుని వాక్యం తెలుసు, పిలాతుకి తెలుసా? ఆమేన్. పిలాతుకి అంత ఎక్కువ తెలియదు. రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావం రుచి చూశాడు, పిలాతు చూశాడు అంతగా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇతడు బరబ్బా దొంగని తెలుసు, ఇతడు బందిపోటుని తెలుసు, ఎక్కువ మంది జన సమూహంలో సిలువ వేయమని యేసు ప్రభు అన్నాడు కాబట్టి నేను కూడా ఏల వైపు ఉంటానన్నారు. ఆయన ఉంటే కరెక్టే. ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది పాస్టర్లు మొదలుకొని ఆఖరణ కూర్చునే విశ్వాసుల దాకా బరబ్బానే విడుదల చేయమంటున్నారు. ఆమేన్. ఎవరిని విడుదల చేయమంటున్నారు? బరబ్బానే విడుదల చేయమంటున్నారు. ఎక్కడ చేయమంటున్నావంటే దేవుని మందిరములో కనపడవలసిన నీవు దేవుని మందిరానికి దూరానికి పోతున్నావు కదా. ఎందుకు పోయావకంటే మీరు సవాలచ్చ కారణాలు చెప్పచ్చు. కారణాలు ఇప్పుడు పనికిరావు. బరబ్బాను విడుదల చేసావా లేదా, అదే కావాల్సింది. కారణాలు చెబితే ఒప్పుకోరు. ఇక్కడ బరబ్బాను విడుదల చేశావు. ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచి వెళ్ళిపోయావో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయావో, అప్పుడు యేసు ప్రభు వారిని ఏం చేసినట్టు? ఆమేన్. సిలువేసినట్టే. నువ్వు రాకపోతే దేవుని సన్నిధిలో ఆదివారం దినమందు నువ్వు కనపడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధపడతాడు. అంతకంటే ఎక్కువగా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుడైన యేసు ప్రభు వారు నిన్ను బట్టి ఎంతో దుఃఖపడుతున్నారు. కానీ ఇక్కడ నువ్వేమనుకుంటావు అంటే మా వాళ్ళు ఫీల్ అవుతారని. అంటే యేసు ప్రభు ఫీల్ కాడా? అసలు ఫీల్ కాడా? మీరు కావాలంటే చూడండి, శబదం చేస్తారు, ప్రాణం బూనా నీ వైపు రామంటారు. అంత సీన్ లేదు. 4 రోజులు పోతే మన కాడ అవసరం, మన కాడ కొంచెం వాళ్ళకంటే తోకం ఎక్కువ ఉన్నాం అనుకో, మళ్ళీ అక్క బాగున్నావా, ఎందులో రానంటే అప్పుడప్పుడు కోపదాపని అంటాను, నిన్ను మర్చిపోతున్నా. అంత మంచి ప్రేమ. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అంత బాగుండదమ్మా. యేసు ప్రభుని విడిచిపెట్టేశాం, యేసు ప్రభుని వదిలేశాం, యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తున్నాం. దేనికోసం అంటే ఈ లోకంలో ఉన్న మనుషులను సంతోషపెట్టడానికి, ఈ లోకంలో ఉన్న మనుషులను ఆనందపరచటానికి, ఈ లోకంలో ఉన్న మనుషులను తృప్తిపరచటానికి. ఎందుకమ్మా దేవుని దగ్గరికి రాలేకపోయావు? బాప్తిస్మం పొందుకున్నావు, ఆరాధన చేస్తున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎందుకు కనపడట్లేదంటే పరిస్థితులు ఎవరికి బాగుండవు. నడిచేదంతా మనము తాడు రోడ్డు మీద కాదు, ముండ్ల కంప మీదే. ఆచు తూచి అడుగేయాలి. మిస్టేక్ అడిగేసినమా కాళ్ళలో కుచ్చుకునేది ముళ్ళే. అందుకని చూడండి ఏమన్నాడు, అతడు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై. జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు, అతని మనసు ఎవరిని సంతోష పెట్టాలనుంది? జనాలను సంతోష పెట్టాలని. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారంటే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, నన్ను సంతోష పెట్టడానికి అయిన మందిరానికి వస్తే బాగుండు. నన్ను సంతోష పెట్టడానికి రారు, కానీ నన్ను సంతోష పెట్టడానికి నేను వద్దన్న నాతోటి తిరణాలకు, నాతోటి ఫంక్షన్లకు, నాతోనికి షికారులకు, నాతోటి టూర్లకు వస్తారు నన్ను సంతోష పెట్టడానికి. అదే నన్ను సంతోష పెట్టడానికి దేవుని దగ్గర కొత్త రోజున్నా మిగతా వాటి దగ్గరికి వస్తారు. ఏంటంటే నువ్వేమన్నా అనుకుంటువేమని. మరి ఇప్పుడు ఏమన్నా అనుకుంటాగా, మరి రావచ్చుగా. ఇప్పుడు కూడా ఏమన్నా అనుకుంటారు కదమ్మా. మనుషుల్ని సంతోష పెట్టడానికి లోకం వైపు తిరిగే జనాలే కానీ దేవుని వైపు తిరిగే జనాలం కాదు. మనం మనుషులను సంతోష పెట్టడానికి లోక ఆలోచనల వైపు తిరుగుతాము, కానీ దేవుని ఆలోచనలో ఉండలేము. అందుకని మనం ఏమనుకుంటామంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించమంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించము, కానీ దేవుణ్ణి ప్రేమించినట్టు నటించటాలని ప్రయాసపడతాం. కానీ ఏదో ఒక దినమందిని మళ్ళా బలహీనలం అవుతాం. అంత బాగా చెప్తున్నాడమ్మా. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు పిలాతు ఎవరిని సంతోష పెట్టాలనుకున్నాడు? సమూహాలను సంతోష పెట్టాలనుకున్నారు. ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు మీకంటే కొంచెం పెద్దోళ్ళను సంతోష పెట్టడానికి దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టారు మీకు తెలుసా? మీకంటే కొంచెం పెద్దోళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఏమనుకుంటారు?
ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఉదాహరణకు మీరు ఉన్నారనుకోండి, మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, మీ పైన ఒక మేస్త్రి ఉంటాడు. మీకైతే మేస్త్రి, ఇంకొకరికైతే బాస్, ఇంకొకరికైతే వాళ్ళ యొక్క ఉద్యోగంలో టీచర్లు అయితే హెడ్ మాస్టరు, ఎక్కడైనా ఆఫీసులో అయితే మేనేజరు, ఎక్కడైనా పోతే టీం లీడరు, మన పనిలోనైతే మేస్త్రి. ఇప్పుడు మేస్త్రి ఏమన్నా అనుకుంటాడేమని మందిరాన్ని మానుకోమమ్మా? ఏమనుకుంటాడు? రేపు పొద్దున్న జీతం ఇయ్యడుగా, నువ్వు అవసరం లేదంటాడు. ఏమో ఆడికి బాపు నీకు బతకలేవా? బతకలేదక్క, అదేనా బతుకుతారు. కానీ అక్కడికి పోకపోయినా బతుకుతావు, కానీ ఈయన లేకపోతే బతకలేవు. కానీ ఇప్పుడు ఆనాడు యేసు ప్రభు వారు ఈయనలో ఏదైనా తప్పు ఏమన్నా చూపించమంటే వాళ్ళు ఒకే మాట ఏమన్నారు తెలుసా? ఏమన్నారు వాళ్ళు? ఈయనలో ఇతడు ఏమి తప్పు చేశాడు అని పిలాతు అడిగినప్పుడు అతడు ఒకే మాట ఏమన్నాడు? అక్కడ అసలు ఆ మాట లేదులే, అది ఇంకో దిక్కుందిలే, కాదంట. ఇప్పుడు ఇతడు ఏ చెడు కార్యం చేశాను అని అడిగినప్పుడు అక్కడ సందర్భం చెప్పండి అమ్మా. మీరు వాళ్ళు ఏమన్నారు? అన్నిటితో మా పని కాదు, సెలువు వేయండి. మీరు ఒక్కసారి సమాధానం చెప్తారు. అది కాదయ్యా, ఈ ఒక్క పూటే ప్రార్థన ఉందంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, వత్తవా రావా, ఈ రోజు నువ్వు రాకపోతే రేపు నేను రాను. కేకలే చేస్తారు, కారణాలు గుప్పినా వాళ్ళు ఒప్పుకారు. నేను ఏం చేశానయ్యా, ఈరోజు ఆదివారం కాబట్టి మందిరానికి పోవాలి, మందిరాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాలేనంటే ఇవన్నీ నాకు సంబంధం లేదు, వస్తరా రావా. ఇప్పుడు ఏం గెలవాలక్క? ఫోన్లో అప్పుడప్పుడు మీరు మాట్లాడుతుంటారు కదా, మీ బంధువులు వస్తారు. ఫంక్షన్లు వచ్చేది ఎప్పుడు? ఆదివారాలే పెట్టుకుంటారు, ఎందుకంటే ఇంటికాడ అందరూ ఉంటారు, తినాలి కాబట్టి. ఫోన్ చేస్తారు, రేపు ఆదివారం ఫంక్షన్ ఉందక్క, ఖచ్చితంగా నువ్వు రావాలక్క అంట. నువ్వేమంటావు? ఆదివారము ప్రార్థన ఉందమ్మా, ఆదివారం ఏమనుకోవద్దంటే ఇవన్నీ నాకు చెప్పొద్దు, నువ్వు వస్తే రేపు నేను వస్తా. ఆ రోజు మీ ఇంట్లో ఫంక్షన్లు అన్నీ అయినప్పుడు మొత్తం నా చేత చేపించుకున్నా. ఇప్పుడు నీ అవసరం లేదనేగా నీ నిట్టూరాలు ఆడుతున్నావు. ఇప్పుడు ఈ నిట్టూరాలు ఆడేది దేనికి? ఇప్పుడు చెప్పండి, దేనికి? ఏదైనా ఒకటి జరిగితే వాళ్ళు నన్ను సంతోష పెట్టాలి కదా. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? బాధపడుతూ పోతున్నానయ్యా, బాధపడుతూ సిలువకు అప్పగిస్తుందా? బాధపడతాను కదా అప్పగించింది, సంతోషంగా అప్పగించారా? ఏమన్నారు తెలుసా? ఆయనను చూసి ఆ జనసమూహం ఏడుస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడమన్నారు. వాళ్ళు బాధపడలేదా? అప్పుడప్పుడు నువ్వు కూడా ఈ యొక్క మందిరంలోకి వెళ్తుంటే ఈ బైబిల్ ఆడ పెట్టుకొని ఆ మోకాల మీద కూర్చొని ఆ మూలన ఇస్తయ్యా ఈ ఒక్కరోజు నన్ను ఏమనుకోవద్దంటే, సిలువ మీద కొట్టి ఏమనుకోవద్దంటే ఇంకేమనుకుంటాడమ్మా ఆయన? ఆ శిలువ మీద కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో బల్యంతో పడుతున్నాను ఏమనుకోవద్దంటే అటువంటి చెప్పండి. అప్పుడప్పుడు మీరు ఎవరైనా చిన్న విషయం చెప్తే ఏమనుకోవద్దు, కోపం వచ్చినప్పుడు కత్తి తీసుకొని పొడుస్తా ఏమనుకోవద్దు, ఒక్కసారి పొడుస్తానంటే అటువంటి చెప్పండి. అటువంటి బాగుంటుందా? ఇప్పుడు అట్టనే యేసు ప్రభు వారి కొరకు మనము ఆదివారం మందిరాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఇదే ప్రార్థన చేసిపోతాం. ప్రభు ఈ ఒక్కసారి రాలేకపోతున్నాను, నన్ను క్షమించయ్య, ముఖ్యమైన పని కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే వెళ్ళనా అంటే యేసు ప్రభు తెలియదా ముఖ్యమైనదో కాదు? తెలుసు. మరి ఎందుకు వెళ్ళిపోయావు? బరబ్బాను విడుదల ఎందుకు చేశాడు పిలాతు? మనుషులను సంతోష పెట్టాలని. ఈ రోజు దేవుని సన్నిధికి రాకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు లోకం మీదకి? మనుషులను సంతోష పెట్టాలని. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా ఉందా? అన్నిట్లలో ఏమున్నది? మనసులను సంతోష పెట్టాలని. ఎందుకంటే బాగా గమనిద్దాం. ఒక మాట మీకు చదివించి నేను ముగించే ముందు ఒక 2 మాటలు చదివిస్తాను, జాగ్రత్తగా గమనించండి. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి 2 విషయాలు ముగించుకుందాం. ముందు 2 మాటలు చదువుకుందాం, జాగ్రత్తగా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. 29:5. తన పొరుగు వానితో చికములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. 29:25. భయపడుట వలన మనస్సులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఆమేన్. ఇప్పుడు ఏమయ్యాడు? అయ్యో ఈరోజు పోకపోతే రేపు ఏమన్నా జరగదేమని భయపడి ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఊరిలోనికి పోయారు. ఏమయ్యారమ్మా? భయపడి ఊరిలోనికి పోయారు. ఇప్పుడు భయపడ్డావు, వెళ్ళిపోయా. ఎక్కడికి? ఎవరికి? ఊరిలోనికా? దేవుని సన్నిధిలోనికి. అది ఫంక్షనో లేకపోతే పేరంటమో లేకపోతే ఇంకొకటో లేకపోతే ఏదో ఒకటి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత ఆడందరికీ కూడా చికెన్ బిర్యానీ పెట్టి నీ ముందు పెడితే ఆ చికెన్ బిర్యానీ తిన్నా కూడా సంతోషం ఉండదు, ఆ దంసపు తాగినా సంతోషం ఉండదు, అక్కడ అందరూ డ్యాన్సులు వేస్తున్నా తృప్తి ఉండదు. ఏందమ్మా దిగులు పడుతూ వచ్చినామంటే, ఏం చేయమంటావు, మందిరాన్ని వదిలిపెట్టుకొని వచ్చినాను, అందుకే దిగులుగుందంటే నిన్ను రమ్మన్నారు. మళ్ళీ వాళ్ళ చేత మళ్ళీ చీవాట్లు. అంత ఇష్టం లేనప్పుడు ఊరు రమ్మన్నాము, నిన్ను ఆనే ఉండొచ్చుగా. వచ్చినందుకు ఏమన్నా అభిమానం ఉందే? అక్కడా లేదు. ఊరి తెలిసి తెలిసి దేవుని సన్నిధికి నుంచి దూరం వెళ్ళిపోయిన వాడికి ఏమవుతుందంట? ఊరి. అదే కయ్యూని అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను వెలివేయొద్దు అంటున్నాడు. చూడండి కావాలంటే అపోస్తుల కార్యములు 25:9 ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 25:9. అపోస్తుల కార్యములు 25:9 జాగ్రత్త చూద్దాం. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలును అడిగను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలము ఇదే. ఇప్పుడు పౌలును ఏం చేస్తున్నాడు? ఫేస్తు పౌలులో తప్పేమి లేదు, నేనేమైనా తప్పు చేస్తే చెప్పండి అన్నాడు. కానీ జన సమూహములను ఏం చేయాలంట? జనాలలో మంచివాడిని అనిపించుకోవాలని పౌలు మీద కూడా నిందలు మోపుతున్నా. ఇప్పుడు మనం చేసే పని లోకానికి విరుద్ధమైంది, మంచిది కాదమ్మా. లోకానికి ఏంటంటది? విరుద్ధం. బైబిలే చెప్పింది, ఈ లోకానికి వేరే రక్షణ పొందన్నారు. మనం లోకం అనుకూలంగా పోతే మనం ఎవరేమంటారు? ఎందుకు? అన్నిటిలో పాలు పంపులు పొంది వీడికొస్తే ఎవరేం మాట్లాడరు. మనం అన్నిటిలో పక్కకు వచ్చటం వల్ల లోకానికి విరుద్ధులుగా మారిపోయా. లోకానికి విరుద్ధులం అయిపోయినప్పుడు లోకం మనం కూడా మంచోళ్ళని ఎక్కడన్నా అంటదా? అప్పుడు ఒక ప్రదేశంలో అంటారు, ఇదంతకు మా ప్రదేశంలో మన ఒక సహోదరులు మాట్లాడుతున్నారు, ఇన్ని దేశాల్లో ప్రార్థన చూశాను కానీ ఈ ఊరిలో ప్రార్థన నాకు అర్థం కాదు. ఏం జరిగింది ఈ ఊరిలో ప్రార్థన? ఇక్కడ ప్రార్థన పోతే రంగులు జలుకోకూడదంట, డ్యాన్సులు వేయకూడదంట, అబద్ధాలు ఆడకూడదంట, బూతు మాటలు మాట్లాడకూడదంట. ఎంత కండిషన్ మేమే ఆడుతున్నాం. మేము ప్రార్థన పోతుంటాము, డ్యాన్సులు వేస్తుంటాం. మా ఊరిలో బాగానే ఉంటుంది. అది వాళ్ళని సంతోష పెట్టడానికి వాళ్ళు అలా నటిస్తున్నారు, కానీ మనం అట్లేదుగా. మేము ప్రార్థన పోతే మాకు ఎగిరినా ఏమనరు, మేము డ్యాన్సులు వేసినవారు మళ్ళా వస్తే ఏమనరు. కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉండమంటారు. అందుకనే కష్టమైందంట. మరి కష్టం కదా? యాస్టేజ్ కూడా ఉండమంటాం. దేవుడు చెప్పినట్టు చెప్తే ఇబ్బందిగా ఉంటుందా? దేవుడు చెప్పినట్టు చెప్తే కష్టంగా ఉంటుందా లేదా? దేవుడు చెప్పినట్టు నాకు ఉండాలి, మనుషులు చెప్పినట్టు కాదు. నాకు అనిపించింది అంటే వాళ్ళ ప్రకారం చెబితే వాళ్ళకి నచ్చుతాం అనమాట. వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకునే ఇబ్బంది లేదు, వాళ్ళ ప్రకారం చెప్తే. వాళ్ళ ప్రకారం చెప్పాలా, దేవుడి ప్రకారం చెప్పాలా? దేవుడు చెప్పాడు లోకానికి వేరవాలి. ఏ విషయంలో కూడా లోకంతో నువ్వు కరెక్ట్గా ఉండకూడదు, వేరు కావాలి. అందుకని ఇక్కడ అదే మాట్లాడుతుంది బైబిల్లో, మనుషులను సంతోష పెట్టాలని దేవుణ్ణి కూడా తప్పుదారులు పెట్టించే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. మనుషులను సంతోష పెడతావా? ఎవరిని సంతోష పెట్టాలని? ఎవరిని సంతోష పెట్టాలని? మనసులను సంతోష పెట్టాలని, జన సమూహములను సంతోష పెట్టాలని. ఇందాక వచ్చేటప్పుడు ప్రసాద్ మురళి మాట్లాడుకుంటున్నాడు. ఊరు ఒక ఆయన అంట ఏదో అన్నాడంట. ఎందుకోసం అన్నాడు? దేనికోసం అన్నాడు తెలుసా? వాళ్ళ దగ్గర మంచోడు అనిపించుకోవడానికి. వాళ్ళ దగ్గర మంచోడు అనిపించుకోవడానికి ఏదైనా నేస్తావా? అది కాదు. ఇప్పుడు ఇది బాట్లే, నీకు తెలియదా బాట్లని? మనందరూ తెలుసు బాట్లు అంటే పెద్ద విషయం కాదు. కానీ బాట్లు అంటే విషయం కాదు. కానీ కొన్ని విషయాల్లోకి వచ్చినప్పుడు దీని గురించి మనకు సంభాషణ అవసరం లేదు. అంటే జన సమూహం దగ్గర మంచి అనిపించుకోవటానికి ఏ దానికైనా అడ్డదారులు దొక్కుతాయి. కరెక్ట్ అనేది అక్కడ జరిగిన సంభాషణ అదే. కొంతమంది ఇదే చెప్తారు, ఏమంటారంటే మేము అన్నిటినీ ఒప్పుకుంటామంటారు. మరి అన్నిటినీ ఒప్పుకునేటప్పుడు మరి బైబిల్ ఎందుకు ప్రత్యేకంగా రాసింది? బైబిల్ ప్రత్యేకంగా రాసింది ఎందుకు?
బైబిల్ ప్రత్యేకత ఉన్నది, అన్నిటినీ ఒప్పుకోవద్దు, కొన్ని కరెక్ట్గా ఉన్నాయి. నిజాయితీ ఎక్కడికి వెళ్ళినా నీతే. ఇప్పుడు మనుషులు సంతోష పెట్టాల్సిన పని లేదు, దేవుడిని సంతోషపెట్టు. దేవుడు తగిన సమయంలో నిన్ను ఉన్నత స్థానంలోనికి హెచ్చిస్తాడు. అప్పుడప్పుడు కొంతమంది అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఏంటంటే ఏం కాదు, అప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళు అని తీసుకొచ్చి నెత్తిని గొక్క పెట్టుకుంటావా? ఇది ఎవరికి వచ్చి సింహాసనం? దేవుని పిల్లలు ఉండేది, దేవుడి సింహాసనం యాజకులు ఉండేది. యాజకుల దగ్గరికి ఎవరో పనికిరాని తీసుకొచ్చి ఇలా కుర్చీ చేసి ఇలా కూర్చోబెడతాను ఏంది? అవసరమైతే పక్కన కూర్చోబెట్టి, పెద్దల్లో తప్పు లేదు. ఎలా కూర్చోబెడతారు? ఏంది బ్రదర్ అంటే, కాదు మనకు మంచి చేస్తాం. ఏం మంచి? దేవుడు తలుసుకుంటే, మొన్న ఒక వారం చెప్పాను మీకు అనుకుంటాను, చంద్రగుంట చెప్పాను అనుకుంటాను. ఒక వారంలో ఏం చెప్పాను? దేవుడు తలుసుకుంటే దెయ్యం కూడా వచ్చి పనిచేస్తుంది అంతే. దేవుడి చేస్తే దెయ్యం కూడా దేవుడి మాట నాల్చింది. లూసిఫర్ కూడా ఉన్నదా ఇలా దేవుడి మాట చిన్నది. ఎక్కడికి పోతున్నామంటే అటు తిరిగి వస్తున్నాం, అయితే దేవుడి దగ్గర పోయామంటే పోయిందో పోలేదు. దేవుడి చెబితే దెయ్యాలు కూడా ఉంటాయి, మనం వినట్లా. దేవునికి దెయ్యాలు భయపడుతున్నాయి, దేవుడు ఒక్కడేనేనంట. ఎవరు వణుకుతున్నారంట? దెయ్యములు వణుకుచ్చు గజగజలు ఆడుతున్నాయంట. దెయ్యాలకు తెలుసు మనుషులే ఎవరిని వీళ్ళని సంతోషపడతాలని వాళ్ళ కాడికి పోయినప్పుడు వాళ్ళలాగా, ఏమైనా సంతోష పెట్టాలని ఏమ కాడికి పోయినప్పుడు ఏమలాగా, ఆమెను సంతోష పెట్టాలని ఆమె కాడికి పోయినప్పుడు ఆమెలాగా, వాళ్ళని సంతోష పెట్టాలని ఆయన కాడికి పోయినప్పుడు ఆయనలాగా ఉంటే ఇంకా దేవుడిని ఇప్పుడు సంతోష పెడతాం? సంతోష పెడతామమ్మా? పెట్టగలమమ్మా? పెట్టలేము. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనుషులను సంతోష పెట్టలేము. ఇప్పుడప్పుడు కొన్ని చోట్ల పోయినప్పుడు, కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు ఎందుకు ప్రార్థన పోతారు? పోండి, మీరు ప్రార్థనలో పోండి, మేము చెప్పిన కూడా చేయండి అంటారు. మీరు చెప్పినవి చేసేపోయింది ప్రార్థన పోవడం మీద కాక. ప్రార్థన అంటే ఏంది? లోకంలో నుంచి ఏమేమన్నాడు? అపొస్తలుల కార్యములు వేరేయమన్నాడు. ఎవరు చెప్పింది ఈ మాట? ఎవరు చెప్పారమ్మా? ఊరేం చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నేను అడుగుతూనే ఉంటాను, మీరు చెప్పాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మీరు ఆ సందర్భం కాదనట్లేదు, ఆ సందర్భం బాగుంది. అప్పుడు అక్కడ ముందు సందర్భం ఉండే, ఒక మాట మాట్లాడేటప్పుడు సందర్భం రావాలి, ఎలా పడితే అలా కాదు. నువ్వు కోడి కొయ్యక మునుపు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నది. అప్పుడు అబద్ధం ఆడింది ఎవరు? పేతురు. మనందరికి తెలుసా లేదా? పేతురు, అదే కదా. ఇప్పుడు ఇక్కడ లోకమునకు వేరే రక్షణ పొందమని చెప్పింది ఎవరు? పేతురు, అంతేనా? కానీ అక్కడ సందర్భానికి ఇక్కడ సందర్భానికి చాలా తేడా ఉంది. అక్కడ చెప్పింది పేతురు, ఇక్కడ చెప్పింది పరిశుద్ధాత్ముడు. అదే అక్కడ మనం నేర్చుకోవాల్సింది. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని రాయబడి ఉంటుంది అక్కడ. ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించిన గనుక అని రాయబడి ఉంటుంది అక్కడ. వాడు ఆ మొక్క బుచ్చుకొనగానే సాతాను ప్రవేశించింది. జరిగించింది చెప్పింది పేతురు కాదు, పేతురు లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఏమని చెప్పింది? మీరు లోకమునకు వేరే రక్షణ పొందని అన్నది. మనం చెప్పచ్చు పేతురని. ఈ సమాజంలోనికి వెళ్ళి పేతురు మాట్లాడాలంటే పేతురు కూడా మనిషే కదా, మనిషి రాసిన దానికి విలువేంది అంటారు లోకంలో. అప్పుడంతే కొన్ని చోట్ల మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కావాలంటే చూడమని ముందు వరుసలో పోతే అక్కడ రాయబడి ఉంటుంది అంతా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు, మీరు లోకానికి వేరే రక్షణ పొందమన్నాడు. ఇప్పుడు మనం పేతురు చెప్పాడు అనుకోకూడదు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట తృణీకరించినమంటే దేవుడినే తృణీకరించినట్టు. మామూలు విషయమా? అర్థమవుతుంది? అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతారు కాదంటే చాలా చదివేటప్పుడు అప్పుడప్పుడు చెప్పాను మీకు, సందర్భము ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? ఆమేన్. మాట్లాడేది నేను కాదు, ఆయనే నా యందు నివసించి మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఇక నివసించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు నివసించే ఉన్నాడు. అంటే ఎంత మంచిగా మాట్లాడుతుంది బైబిల్. బైబిల్ మాట్లాడే మాటలు ఎంత లోతుగా ఉన్నాయి. అందుకే నేను ఈ సందర్భంలో ఈ మాట ఎందుకు చెప్పానంటే, మీ అందరిలో మనలో కూడా చాలా మంది పోయి చూడండి, మనుషులను సంతోష పెట్టడానికి దేవుని పక్కన పెట్టారు. ఏంటంటే పనులు ఉన్నాయి, ఏం పని నాకు అర్థం కాలేదు, మనుషులను సంతోష పెట్టాలి. వాళ్ళని సంతోష పెట్టావంటే ఇప్పుడు బరబ్బాని విడిపించమన్నట్టే. బరబ్బాని విడిపించావంటే ఎవరిని సిలువ వేసినట్టు?
ఇప్పుడు మనమైతే ఆ రోజు అంటే నేనైతేనా యేసు ప్రభువుని పక్కన పెట్టి నేను శిలువ మీద పండుకోకుండా అంటాం. అంత పిచ్చి మాటలే. ఎవరు చెప్పిండ్రు? మనకు కూడా వస్తాయి అప్పుడప్పుడు. యేసు ప్రభువా నువ్వు బరబ్బా కావాలని సిచ్యువేషన్ సందర్భం భలే వచ్చేస్తుంది. ఈ పక్కన ముఖ్యమైన పని, ఈ పక్కన ప్రార్థన. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావనుకో ఏమవుతుందమ్మా? ఇప్పుడు చెప్పండి ఏమవుతాయి? ఓకే, నీతి కిరీటం పరలోకంలో అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? అవమానాలు. మంచిది. ఇంకా ఎక్కడికి అప్పగించారు? పాపం ఆయన ఏ తప్పు చేయను ఆయన్ని శిలువకు అప్పగించారు. ముందు ఏం చెప్తారు? శిలువకు అప్పగించే ముందు కొరడాలు. అలాగ నువ్వు వ్యతిరేకించిపోతే దెబ్బలు తప్పితే ఏం రావు మనకు. ఎందుకు కొట్టాడంటే ప్రార్థన గురించి. ప్రార్థన కొన్నప్పుడు కొట్టాడా? ఏదో చేసి ఉంటాయి. ఏం చేసినాము? ప్రార్థన పోతేనే కొట్టారు. వరకును కొట్టారు అనుకున్నారా? మీకు తెలుసు కదమ్మా? తెలుసు కదా. ప్రార్థన కొరికే మీరు పని ఉందంటే నేను ఇప్పుడు కాదు ఈ తర్వాత వస్తానందుకు కొట్టారంట. అది కరెక్టేనా? వాళ్ళు చెప్పినట్టు ఇంటి ఎట్ట కుదురుద్ది? దేవుని పని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పనే ముఖ్యం. కాబట్టి ఈరోజు మనందరికీ నేను తెలియజేసిన చిన్న మాట ఏంటంటే, పిలాతు జన సమూహమును పెట్టుటకు మనసు గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలా మంది కూడా మనుషులను సంతోషపెట్టే మనసు కలిగి వస్తున్నారు ప్రార్థనలకు. సందర్భాలు పరిస్థితులు మారినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతారు. నిన్నటి దాకా మనతో ఉంటారనుకుంటానంటే మనతో ఉంటామనుకోవటం మన బుద్ధి తక్కువ. మనతో ఉండరు వాళ్ళు మన సంబంధులైన ఎడలా మనతో ఉందరు. వాళ్ళు మన సంబంధులు కాదు కాబట్టి కొంత దూరం వచ్చారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మన సంబంధులు ఎందుకు అనుకుంటాం మీరు? అనుకోవడం కరెక్టేనా? దేవుని సంబంధాలు అయితే దేవునితోనే ఉంటాయి. ఓకే, కాబట్టి సమయంలో మీ అందరికీ నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, మనుషులను సంతోషపెట్టే మనసు కలిగి ఉన్నావా? దేవుని సంతోషపెట్టే మనసు కలిగి ఉన్నావా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టే మనసు ఉంటే ఈరోజు ఆ మనసును మార్చుకొని దేవుని సంతోషపెట్టే స్థితిలోనికి రావాలి. ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా